ఇప్పుడు మనం ఉల్లిపాయ బేసన్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. అవి వేగిన తర్వాత ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇవి బాగా వేయించుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. పసుపు 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత 2 చిన్న టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అది బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అది బాగా వేగినాక ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకున్నాను. అంతే, ఉల్లిపాయ బేసన్ రెడీ.